కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, జనరల్గా చాలామంది మీ వీడియోస్లో కామెంట్స్ చేశారు ఏంటంటే, సో వెజినల్ పెయిన్ వస్తుంది, పీరియడ్ అప్పుడు చాలా వెజినా పెయిన్ వస్తుంది, యోని నొప్పిగా ఉంటుంది అని. అంటే ఏంటి ఇది? చాలా మందికి ఉంటుంది మజిల్ స్టిఫ్నెస్. ఇది పర్టికులర్గా పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా టైట్గా ఉండడం ముఖ్య కారణం. ఇది కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు ఇంకొక 3 daysలో పీరియడ్స్ వస్తాయనగా హారిబుల్ పెయిన్ ఉంటుంది. అంటే కడుపు నొప్పి కాదు, కొంతమందికి ఓన్లీ వెజనల్ ఏరియా ఆ మజిల్స్ మాత్రమే విపరీతమైన నొప్పి ఉంటుంది. పాపం నడవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు. తర్వాత కొంతమందికి అంటే సెక్సువల్ కలయికలో అప్పుడు కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది. అదేమీ ప్రాబ్లం ఏమి ఉండదు, అంత నార్మల్గానే ఉంటుంది, కానీ చాలా టైట్గా చాలా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పికి వీళ్ళు అసలు వద్దు అని చెప్పేసి దూరం వెళ్ళిపోతారు. ఇంకొకటి ఇది ఓపెన్గా మాట్లాడరు. ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఈవెన్ గైనిక్ డాక్టర్స్ కూడా ఉన్నారు, వెళ్ళి ఇలా ఉంది అనేది చెప్పడానికి భయపడతారు. అమ్మో చెప్తే ఏమన్నా ఉందేమో, నాకు ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్తారేమో, చెప్తే ఇప్పుడు నా రిలేషన్ మళ్ళీ ఏమవుతుందో, ఇట్లా చాలామంది అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుకోరు వీటి గురించి. ఏమీ లేదు. అందుకే ఏం చెప్తామంటే, ఇట్లా కొంతమందికి న్యాచురల్గా వాళ్ళకి ఆ టైట్నెస్ అనేది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే ఎక్కువగా కింద కూర్చోవడం, కింద కూర్చుని భోజనం చేయడం, ఏదైనా పని చేసుకోవాలంటే కింద కూర్చోవడం. అంటే ఇప్పుడు ఎక్కువ నిలబడి చేసే పనే మనకి. ఈవెన్ కిచెన్లో కూడా వెజిటబుల్ కట్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా అన్నీ నిలబడి టక్టక్గా చేసేసుకుంటారు. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ఎక్కువ కింద కూర్చోవడం, ఏమైనా రాసుకోవాలంటే కింద కూర్చొని రాసుకోవడం, తర్వాత ఫ్లోర్ క్లీన్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు నిలబడి చేసేస్తున్నాం, అది ఇప్పుడైతే అసలు రోబోట్స్ కూడా వచ్చేసినాయి. కానీ మనం ఇంతకుముందు ఫస్ట్ మనం క్లీన్ చేసేటప్పుడు ఎట్లా చేసేవాళ్ళం, కూర్చుని ఇట్లా తుడిచేవాళ్ళం బట్ట పెట్టి. సో కొన్ని పనులు అలా చేస్తే చాలా మంచిది. లేదు నాకు ఆ పనులన్నీ ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే, యోగాలో చాలా ఇంపార్టెంట్ ఆసనాస్ ఉన్నాయి. కపోతాసనం అని చెప్పి, పక్షిక్రియ, తర్వాత మార్జాలాసన, వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ వేరియేషన్స్ అన్నీ, అలాగే త్రికోణాసనాస్ అన్ని త్రికోణాసన, తర్వాత పార్శ్వకోణాసన, వీరభద్రాసన, ఉత్కటాసన ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసన ఉత్కటాసన. సో ఉత్కటాసనలో మళ్ళీ అమ్మవారి ముద్ర ఉంటుంది. సో దుర్గా ముద్ర, ఆ ముద్రలు చేయడం. తర్వాత యోని ముద్ర. సో యోని ముద్ర ఏంటి అని అంటే, ఆ పొజిషన్లో బద్ధకోణాసనలో కూర్చుని యోని ముద్రలో కూర్చోవడం. సో అంటే ఓపెన్ అంటే ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసి ఒక పొజిషన్లో కూర్చుంటారో, అది చేసేటప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది కొంతమందికి. ఆ పెయిన్కి భయపడి కూడా చాలామంది అమ్మో మేము చేయమంటారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఈ కీగల్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్తో ఉంటాయి, అలాగే కొన్ని సపోర్టింగ్తో ఉంటాయి అన్నమాట. వాళ్ళు చక్కగా ప్రాప్స్ యూజ్ చేసి వాళ్ళకి పెయిన్ లేకుండా మంచిగా సపోర్ట్ ఇచ్చి చేపిస్తారు. కొన్ని రోజులు చేయగానే మీకు ఆ మజిల్ స్ట్రెంథనింగ్ వచ్చి, కొంచెం మజిల్లో ఫ్లెక్సిబిలిటీ వచ్చి, ఈ వెజైనల్ పెయిన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. మెల్లమెల్లగా అక్కడ స్టిఫ్నెస్ కూడా పోతుంది అన్నమాట. ఇది ఇలానే ఉంటే రేపు పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది, డెలివరీ టైంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఇలానే ఉండకుండా మీరు ద బెస్ట్ ఏంటంటే, మీరు మీ గైనిక్ డాక్టర్తో మాట్లాడడం ఒకటైతే, అలానే యోగా అంటే మంచి ఎక్స్పర్ట్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లాసెస్ కనుక మీరు అటెండ్ అయితే, దానికి హౌ టు రిలాక్స్ అనేది కూడా తెలిసి ఉండాలి. సో చాలా టెక్నిక్స్ ఉంటాయి దీనికి. థెరపీ మరీ స్టిఫ్నెస్ ఉండి మరీ పెయిన్ఫుల్ ఉంటే వాళ్ళకి థెరపీ కూడా ఉంది. మనం థెరపీ కూడా చేస్తాం అన్నమాట ఆయిల్స్తో. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. సో ఆ యోగా ఆసనాస్తో పాటు మొత్తం కంప్లీట్ థెరపీ కనుక చేయించుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేగాని ఇది ఏదో పెద్ద సమస్య అని ఎవరితో చెప్పకుండా మాట్లాడకుండా అలానే వదిలేస్తే ఆ పెయిన్ అనేది ఇంకెప్పటికీ భరిస్తూనే ఉండాలి. అది చాలా పెయిన్.
నడవనివ్వదు, కూర్చోనివ్వదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయటికి చెప్పుకోలేరు, అమ్మో నాకు ఏదో వచ్చేసింది, నాకు కొంతమంది అయితే నాకు ఏదో క్యాన్సర్ వచ్చేసిందని వాళ్ళే డిసైడ్ అయిపోతారు, లేకపోతే నాకు లోపల ఏదో ఉంది నాకు అందుకే నొప్పి ఉంది అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ అయిపోతారు. ఇది చాలామందికి ఉంటుంది. చాలా సింపుల్గా కొన్ని రోజులు కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా తగ్గించుకోవచ్చు. దీనికి ఏం మెడిసిన్స్ అలాంటివి ఏం అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అంటే గైనిక్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందని రకరకాల లూబ్రికేషన్స్ అలాంటివి వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? టెంపరీగా లూబ్రికేషన్స్ వాడచ్చు. అంటే మీరు ఫ్యాన్సీ ఇప్పుడు అన్నీ కూడా చాలా ఫ్యాన్సీ అంటే అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ చూసి అవి తెప్పించుకుని అవి చాలా అందులో మంచి స్మెల్ రావడానికి అది చాలా స్ట్రాంగ్ కెమికల్స్ అవి వాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి వాడతారు. అవి ఒక్కొక్కసారి మనకి అలర్జీ లాంటిది రావచ్చు, అంటే వెజైనల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి లూబ్రికేషన్స్ వాడాలి అని అనుకున్నప్పుడు న్యాచురల్ లూబ్రికేషన్స్ వాడచ్చు. న్యాచురల్ అంటే ఇలాంటి అంటే పెర్ఫ్యూమ్ సెంట్ లాంటిది లేకుండా ప్లెయిన్గా ఉన్నవి. ఆయిల్స్ ఇస్ ద కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ చాలా మంచి స్మెల్ కూడా ఉంటుంది. కాబట్టి అది ఇంకా పెయిన్ను కూడా తగ్గిస్తుంది. అది యూజ్ చేయడం వల్ల మీకు నొప్పి కూడా తగ్గిస్తుంది. తర్వాత లూబ్రికేషన్ కూడా ఉంటుంది. అలాగే బెస్ట్ ఆయిల్ వచ్చేసి ఇంకొక ఆయిల్ ఏంటి అని అంటే మంచి వాసన ఉన్నది. మీరు కోకోనట్ ఆయిల్లో మీకు కావాలి అంటే ప్యూర్ ఆరోమాటిక్గా కొంచెం లావెండర్ ఒక డ్రాప్ అట్లా వేసుకోవచ్చు. అదే కోకోనట్ ఆయిల్లో మీకు కావాల్సిన శాండల్ లాంటిది ఏదైనా ఒక్క డ్రాప్ ఎక్కువ వేసుకోకూడదు. అది కూడా ఆర్టిఫిషియల్ కాదు, ప్యూర్ దొరుకుతాయి మనకి ఆర్గానిక్. సో ఒక డ్రాప్ కోకోనట్ ఆయిల్ వేసుకుని లూబ్రికేషన్స్గా వాడితే ఎటువంటి ఇబ్బందులు రావు. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. సో ఇది ఒక విమెన్ వేధించే ఒక ప్రాబ్లము. సో దానికోసము యోగా బాగా పనిచేస్తుంది, మెడిసిన్ వాడాల్సిన పని ఏమీ ఉండదు. అంతేకాకుండా లూబ్రికేషన్స్ కోసం ఉన్నాయి న్యాచురల్ లూబ్రికేషన్స్ ఒకటి. ఇంకొకటి ఏమైనా చిన్నగా అంటే ఒక్కొక్కసారి ఒక ఇన్ఫెక్షన్ లాంటిది రావచ్చు, ఇచ్చింగ్ లాగా ఉండొచ్చు, దురదలాగా ఉండొచ్చు. అసలు మీరు పెద్దగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ప్యూర్ కోకోనట్ ఆయిల్, జస్ట్ కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకుని ఫింగర్తో కొంచెం అప్లై చేసుకుంటే చాలు. మీరు ఒకవేళ ఇప్పుడు ఇబ్బందిగా వచ్చిందని ఇప్పుడు అప్లై చేశారంటే 3 అవర్స్లో తగ్గిపోతుంది. అంటే చిన్నవి ఇన్ఫెక్షన్స్ అంటే ర్యాషెస్ లాంటివి, ఇచ్చింగ్ లాంటివి ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఆ ఆయిల్ అలా కూడా మీరు వాడచ్చు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. సో విమెన్ చాలామంది కూడా దీని గురించి మాట్లాడరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ సో యోగాలో దీనికి పరిష్కారాలు ఉన్నాయి, న్యాచురల్ వేస్ ఉన్నాయి దీన్ని తగ్గించుకోవడానికి అని చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.